నీ జీవితం చాలా విలువైనది. నీకంటూ ఎవ్వరూ లేరు అనుకోపాకు. నిన్ను అమితంగా ప్రేమించేటటువంటి, ఎల్లప్పుడూ నిన్ను కనిపెట్టుకుని ఉండేటటువంటి, నీ బాగోలు చూసేటటువంటి ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ పైవాడు ఉన్నాడు. ఎవరో నిన్ను మోసం చేసి నీ ఆస్తులు కాజేస్తారేమో, నీ డబ్బుని, నీ బంగారాన్ని నీకు లేకుండా చేశారేమో, కానీ నీ అంతర్గతంగా ఉన్నటువంటి నీ నిజమైన ఆస్తిని ఎవ్వడూ కొల్లగొట్టలేడు, ఎవడు దొంగిలించలేడు. అది నీ లోపల ఉన్న నీ వ్యక్తిత్వం నీతోనే ఉంది. నీ జ్ఞానం నీతోనే ఉంది. నీలో ఉన్న విచక్షణ జ్ఞానం, నీకున్న స్కిల్స్, నీకున్నటువంటి క్యాపబిలిటీస్, నీలో ఉన్న ఆ మంచితనం, నీలో ఉన్న నిజాయితీ, నీలో ఉన్న ప్రశాంతత, నీ మనశ్శాంతి, ఇది నీతోనే ఉంది, నీతోనే ఉండాలి కూడా. అది ఎవ్వడూ దొంగిలించలేడు. నువ్వు చేయవలసింది ఒకటి, ఒక పెన్ను పేపర్ తీసుకో, ప్రశాంతంగా ఒక్కడివే కూర్చో. అసలు ఏం జరిగింది, ఎవరెవరు మోసం చేశారు, ప్రాసెస్ ఏం జరిగింది, దాంట్లో మీరు చేసే తప్పులేంటి, అసలు ఏమి చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు, ఏమేమి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది, ఇప్పుడు మీ లెర్నింగ్ పాయింట్స్ ఏంటి, క్లియర్ కట్గా ఒక నోట్స్ తయారు చేయండి. ఇది మీ భవిష్యత్తు కోసం ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. మోసపోవడం తప్పు కాదు, కానీ ఒకే తప్పు, ఒకే మోసం 2 సార్లు మోసపోవడం నిజమైన తప్పు. మరొకసారి ఇలా మోసం చేసే అవకాశం ఇంకెవరికి ఇవ్వబాకండి.